ఎనీ టైం ఏమైనా జరగచ్చు. పాకిస్తాన్పై భారత్ విరుచుకుపడవచ్చు. ఉగ్రవాదం ముసుగులో అమాయకుల ప్రాణాలు తీసి భారతీయుల ఐక్యతపై దెబ్బ కొట్టే ప్రయత్నం చేసిన నీ రాక్షసత్వానికి చరమగీతం పాడే టైం వచ్చేసింది. ఉగ్రవాదులు ఏ మూలన ఉన్నా, టెర్రరిస్టులకు ఎవరు సహకారం అందించినా కలుగులోంచి బయటకు తీసే కార్యాచరణ వేగం పుంజుకుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి 140 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉంది. ఈ విషయంలో గో హెడ్ అంటూ ప్రధాని మోదీకి రాజకీయ పార్టీలు కూడా సంఘీభావాన్ని తెలిపాయి. టైం దగ్గర పడుతోంది. అందుకే ఢిల్లీలో ఇవాళ 3 కీలక సమావేశాలు జరుగుతున్నాయి అంటే ఆ సీరియస్నెస్ని అర్థం చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఫస్ట్ బ్రేకింగ్ చూద్దాము. ప్రధాని మోదీతోటి రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ 40 నిమిషాల పాటు భేటీ అయ్యారు. భద్రత సన్నద్ధతపై మోదీకి రాజ్నాథ్ వివరించారు. జమ్మూ కాశ్మీర్ ఆపరేషన్స్ పై మోదీకి బ్రీఫింగ్ ఇచ్చారు. ఇక సెకండ్ బ్రేకింగ్, మోదీతో భేటీకి ముందు ఆర్మీ చీఫ్ తోటి రక్షణ శాఖ మంత్రి మీట్ అయ్యారు. ప్రస్తుత పరిణామాలపై రాజ్నాథ్ తోటి ఉపేంద్ర ద్వివేది చర్చించారు. ఇప్పటికే రక్షణ శాఖ మంత్రికి సిడిఎస్ అనిల్ చౌహాన్ ఒక ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇక బ్రేకింగ్ 3, ఈ మధ్యాహ్నం 3 గంటలకు ఇంకొక కీలక సమావేశం నిర్వహిస్తున్నారు. భద్రతా వ్యవహారాల పార్లమెంటు స్టాండింగ్ కమిటీ భేటీ అవుతోంది. ప్రధాని సూచనతోటి రాజ్నాథ్ నేతృత్వంలో ఈ మీటింగ్కు ప్రాధాన్యం ఏర్పడింది.